రేపు శుక్రవారం రోజున రహస్యంగా గుమ్మం దగ్గర దీనిని పోస్తే చాలండి, లక్ష్మీదేవి కరుణించి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందండి. మీకు ఉండేటువంటి కష్టాలన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుందండి. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. ఇక మీకు తిరుగు అనేది ఉండదండి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. శుక్రవారం రోజు సాధారణంగా మహిళలు అందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. పూజ చేయలేకపోతే కనీసం దీపారాధన చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు శుక్రవారం పూజలేమీ చేయలేకపోయినా సరే గుమ్మం దగ్గర దీనిని పోస్తే చాలండి, లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. గుమ్మం లక్ష్మీదేవితో సమానం అని చెప్పి చెబుతూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మాన్ని తొక్కకండి, గుమ్మం పైన కూర్చోకండి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకొని ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధానంగా ఇతర గదులకు తప్ప గుమ్మాలే సరిగ్గా కనపడవు. ఆఖరికి గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అని చెప్పి పరిస్థితి మనకొచ్చేసిందండి. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా సరే గుమ్మం ఖచ్చితంగా ఉండాలండి. ఏ గృహానికైనా సరే గుమ్మాన్ని తప్పనిసరి. పల్లెటూళ్ళల్లో మించుకునేటువంటి గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికి అయినా సరే గుమ్మాలుంటాయి. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. అందుకే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకారాలు చేసి అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. రోగాలను దరిచేరనివ్వకుండా మన గూటిని అపరిశుభ్రత తావు లేకుండా మన ఇంటిని గుమ్మం ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంతకీ శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఏం పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మిత్రుడు అంటే ఎలా ఉండాలి తెలిపేటువంటి పురాణ కథను ఇప్పుడు ఒక్కసారి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడిని పితామహ రాజు ధనార్జన ఏ విధంగా చేయాలో వివరించండి అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, రాజుకు ధనార్జన చేయు వ్యక్తి ఎంత అవసరం. అలాంటి వ్యక్తిని ప్రజలు సహించరు. కాబట్టి అతన్ని రక్షించాల్సిన బాధ్యత రాజుది. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం చెబుతాను విను. పూర్వం కాలకవృక్షీయుడు అనేటువంటి ఒక ముని ఉండేవాడు. ఆ ముని ఒక కాకిని పంజరంలో పెట్టి అది త్రికాలవేది అనే అందరికీ చెప్పేటువంటి వాడు. ఒకసారి ఆ కాకిని తీసుకొని ఆ ముని కోసల దేశాధీశుడైనటువంటి క్షేమదర్శి వద్దకు వెళ్ళి, మహారాజా, నీవు ధనార్జన పట్ల ఏమరపాటుగా ఉన్నావు, అందువలన నీకు ఆపద రానుంది. ఈ కాకి నీ రాజ్యంలోని దొంగలను పట్టిస్తుంది అని చెప్పి చెబుతాడు. రాజు అతడిని సాదరంగా ఆదరించి తన మందిరంలో విడిది చేయిస్తాడు. అయితే ఆ రోజు రాజు ఉద్యోగులు ఆ కాకిని పట్టుకుని చంపేస్తారు. మరునాడు కాలకవృక్షీయుడు ఆ విషయాన్ని రాజుకు చెబుతూ, రాజా, నా పేరు కాలకవృక్షీయుడు. నేను మీ తండ్రికి మంచి మిత్రుణ్ణి. మీ తండ్రి గారు మరణించిన తర్వాత ఈ రాజ్యంలో ఉండలేక తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళిపోయాను. నీ తండ్రి గారి తర్వాతనే నువ్వు రాజు అయ్యావు. నీ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి నీ రాజ్యమంతా తిరిగాను. నీ రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పటికీ కొందరి అధముల కుయుక్తి కారణంగా నీ రాజ్యం ఆపదలో ఉందని తెలుసుకున్నాను. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. నాతో తీసుకువచ్చిన కాకి సాధారణమైంది. దానికి ఎటువంటి మహిమలు లేవు. మహిమలు ఉన్నట్లుగా అందరినీ నమ్మించాను. అది నిజం బయటపెడుతుందన్న భయంతో దాన్ని ఆ దుర్మార్గులు చంపేశారు. కాబట్టి అంతఃపురంలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి అర్థమవుతుంది. ముందు నన్ను నమ్మనట్లుగా నటించి నన్ను వెళ్ళగొట్టు. తర్వాత ఆ దుర్మార్గులను నేర్పుగా కనిపెట్టి వారిలో వారికి విరోధాన్ని కల్పించి వారిని శిక్షించు అని చెప్పి చెబుతారు. ఆ రాజు అతని మాట ప్రకారం చేసి దుర్మార్గులను శిక్షించి సుఖంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి మిత్రుడు అలా ఉండాలి.
అని ధర్మరాజుకు అంపశయ్యం మీద ఉన్నటువంటి భీష్ముడు చెప్పాడు. ఇంకా వీడియోలోనికి వస్తే గుమ్మాన్ని కాళ్ళతో తన్నకూడదండి, దానిపైన కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా సరే వస్తువు లేక డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి అస్సలు ఇవ్వకూడదు. అది అశుభ సూచకం కాదని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు. ఇంటి గుమ్మం పైన కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించుకోకూడదు. చాలామంది గుమ్మం దగ్గర కూర్చుని తలదూకోవడం, పూలమాలలు కట్టుకోవడం చేస్తుంటారు. పొరపాటున కూడా అలా చేయకండి. గుమ్మం పైన తలపెట్టి నిద్రించకండి. ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. చాలామంది కూడా ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్స్, విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వలన ఇంట్లో శుభం జరగదండి. గుమ్మం ముందు డస్ట్బిన్స్, విరిగిపోయిన వస్తువులు పెట్టడం వలన అరిష్టం, పెట్టకూడదు. చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు. గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ను పెంచుకోకూడదు, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. గుమ్మం లక్ష్మీ స్వరూపం కాబట్టి గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్త పడండి. శుక్రవారం రోజు గుమ్మాన్ని తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. స్త్రీలు శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసుకోవాలండి. గుమ్మానికి 2 వైపులా 2 ఎర్ర పువ్వులు పెట్టుకోవాలి. అలానే ఈరోజు ఆడవారు చిన్న గ్లాస్తో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొంచెం కుంకుమను పెట్టుకోవాలి. అలా ఏం లేదు, ముందుగా ఒక చిన్న గ్లాస్ తీసుకొని దానిలో మంచినీరు సగానికి పోసుకోండి. ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసుకోండి. తర్వాత దానిలోనే కొద్దిగా గోమూత్రాన్ని కలుపుకోండి. అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే ఆ ఆవుల దగ్గర నుంచి కొంచెం గోమూత్రం తెచ్చుకోండి. లేదంటే మనకి బయట గోమూత్రం అమ్ముతారు కదా, దాన్ని కొన్ని తెచ్చుకొని ఒక 2 స్పూన్స్ గోమూత్రాన్ని ఈ నీటిలో వేసేసుకోండి. ఆ తర్వాత వీటన్నింటినీ కూడా మీరు యూస్ చేయండి. ఈ గ్లాసుని తీసుకుని మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళండి. ఒక చిన్న తులసి రెమ్మను తీసుకువచ్చి ఆ నీటిలో ముంచి ఆ తర్వాత ఆ నీటిని గుమ్మం ముందు పోసేయండి, అంటే చిలకరించండి. ఈ విధంగా ఇలా చేయడం వల్ల గుమ్మం ముందు బాగా తడిసేలాగా పోసేసేయండి. ఇంకా గ్లాసులో ఉన్నటువంటి వాటర్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళి తులసి చెట్టుకు పోయండి. గుమ్మం ముందు పోసినటువంటి నీటిని క్లీన్ చేయకండి, తుడవద్దు, అలా వదిలేసేయండి. కాసేపటికి అదే ఆరిపోతుంది. ఇలా శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలండి, మీకున్నటువంటి అనేక రకాల సమస్యలు దూరం అయిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పూజలు, దీపారాధనలు ఏం చేయలేని వారి పరిహారం చేసినా చాలండి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కష్టాల నుంచి బయటపడగలుగుతారు. దరిద్రం దరిచేరదు. అన్ని శుభాలే జరుగుతాయి. జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారండి. ఇక మీకు తిరుగనేది ఉండదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి శుక్రవారం రోజు ప్రతి ఒక్కరు కూడా గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాలు చేస్తే ఎటువంటి పూజలు చేయకుండానే మంచి సుఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. ఆకస్మిక ధనప్రాప్తి కలగాలి అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలామందికి ధన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తొలగించుకోవడానికి ధనప్రాప్తి, అది కూడా ఆకస్మిక ధనప్రాప్తి కలగాలి అంటే శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజ చేయండి. ఈ పూజకు ముఖ్యంగా కావాల్సినవి శ్రద్ధ. భక్తి శ్రద్ధలు లేనిటువంటి ఏ పూజ కూడా దేవునికి చేరదు. మీరు ఏ పూజ చేసినా, ప్రార్థన చేసినా శ్రద్ధ ఉంటేనే అండి దేవుని దగ్గరికి వస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలగాలి అని కోరుకునేటువంటి వారు శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజ చేయండి. శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేని వారు పాలు, పళ్ళు తీసుకోండి. వండిన ఆహారం తినుకోకుండా ఉండండి చాలు. అలా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో, సాయం సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. మీరు ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటోకు గంగమ్మ, కుంకుమ, బొట్లు పెట్టి అలంకరించుకోండి. ఆ తల్లికి
గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. ఆ ఎర్రని గులాబీ పువ్వులతో మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ పూజ చేసుకోండి. ఈ పూజలో ఎన్ని దీపాలు పెట్టాలి అంటే మీకు ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెట్టండి. అగరొత్తులతో ధూపం చూపించండి. మీ దగ్గర పుల్లలు సమర్పించండి. మీ దగ్గర ఉన్న పళ్ళను సమర్పించండి. ఈ పూజ పూర్తయిపోయిన తర్వాత మీరు ఏ నివేదన చేయాలి అంటే పూజకు కూర్చునేటువంటి ముందే చక్కగా మల్లె పువ్వులు లాంటి అన్నాన్ని వండుకొని సిద్ధం చేసుకోండి. భార్యాభర్తలకు సరిపడా అన్నం తీసుకుని దానిలో గడ్డ పెరుగు అంటే గట్టిగా ఉండేటువంటి పెరుగు కలపండి. ఫ్రెష్ పెరుగు కలపండి. ఈ పెరుగు అన్నానికి పోపు ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఉప్పు పంచదార కూడా ఏం చేయొద్దు. ఓన్లీ అన్నంలో పెరుగు వేసి పెట్టండి. ఈ పెరుగన్నాన్ని అరటి ఆకులో వేసి అమ్మవారికి నివేదన చేయండి. వెండి పళ్ళెంలో కూడా పెట్టుకోవచ్చు. అంటే పళ్ళెంలో అరటి ఆకును వేసి నిండుగా పెరుగన్నం వేసి కట్టేయండి. ఆ అమ్మవారికి పెట్టేయండి. ఇలా నివేదించినటువంటి ఈ పెరుగన్నాన్ని మీ భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే భోజనంలో తినండి. ఈ ప్రసాదాన్ని పిల్లలకు ఇవ్వకండి. మీ గుర్తుపెట్టుకోండి, ఈ పూజకు కావాల్సినవి అతి ముఖ్యమైనది భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత చిత్తంతో ఈ పూజ చేసి చూడండి. తప్పక శుభ ఫలితాన్ని మీరు పొందుతారండి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ చిన్న పూజ చూసి ఆకస్మిక ధనలాభం పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.